అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎలక్షన్స్ హడావిడి మొదలైంది. వంశీబాబు అన్ని 7 నియోజకవర్గాలలో అందరు ఎమ్మెల్యేస్తో కలిసి మీటింగ్లు కూడా పెట్టడం జరిగింది. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తూ మంచి ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసినారు. ఆ రోజు అందరు కార్యకర్తలను ఒక తాటిపై తీసుకొచ్చి వాళ్ళతో అందరికీ కూడా ఒక ప్రోత్సాహం ఇచ్చి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే కన్నా ఎక్కువ మెజారిటీ రావాలని చెప్పి వాళ్ళందరూ టార్గెట్స్ ఫిక్స్ చేసుకున్నారు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో. అలానే ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నుంచి చాలామంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. చాలా ఊర్లలో చాలా చోట్ల కూడా అందరు కార్యకర్తలు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళు ఇదే అన్నారు, సార్ మేము టీఆర్ఎస్ని నమ్ముకున్నాము, కానీ టీఆర్ఎస్ పార్టీలో ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తానారో, ప్రజలకు మంచిగా సేవ చేస్తానారో, దళితులకు 3 ఎకరాల భూమి, ఇవన్నీ హామీలు ఏం చేయలేదు. కానీ కేవలం కుటుంబ సభ్యులు వారు ఇంకా కొందరు అనుచరులు ఇష్టారాజ్యంగా పరిపాలన చేసినారు. రాష్ట్రాన్ని గురించి మర్చిపోయినారు. కేవలం ఎక్కడ కమిషన్లు వస్తాయి, పైసలు ఎట్లా చేసుకోవాలి, ఎక్కడ భూ కబ్జాలు చేయాలి, ఎట్లా శాండ్ మాఫియాలో పైసలు సంపాదించుకోవాలి, ఇదే కార్యాచరణ చేసుకున్నారు లీడర్లు. అహంకారంగా పోలీస్ని వాడుకొని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడము, ఇవన్నీ చూసి ఇంకా మొన్న ఫోన్ ట్యాపింగ్ కూడా, నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. సెంట్రల్ యాక్ట్ ఉంది క్లియర్గా, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు, ఇది ఒక స్వేచ్ఛ, ప్రైవసీ అన్నమాట. ఎక్సెప్ట్ దేశం వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్ళ ఫోన్లే చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చినప్పుడే ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. కానీ ఇక్కడ కేవలం కేసీఆర్ కేటీఆర్ వారి ఆదేశాల ప్రకారంగా, వారి సూచనల ప్రకారంగా అందరు ఫోన్లు ట్యాప్ చేసి, మీకు తెలుసు నాకు కూడా నా ఫోన్ కూడా ఫుల్ ట్యాప్లో ఉండే, నాకు ఫేస్ టైం వాళ్ళు 4 సార్లు మెసేజ్ పంపించినారు. స్టేట్ టెర్రరిజం అంటే రాష్ట్రానికి చెందిన నాయకులు, పోలీస్ ఆఫీసర్స్ నీ ఫోన్ హ్యాక్ చేస్తుందని చెప్పి ఫేస్ టైం వాళ్ళు కూడా నాకు మెసేజ్ పంపించడం జరిగింది. అంటే ఎంత దిగజారిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు ఆ రోజులలో ఏదైతే చేసినారో ప్రజలు వారికి సరైన గుణపాఠం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఎట్లయితే ప్రామిస్ చేసినారో మీ అందరికీ కూడా ఈ గ్యారంటీ కార్డు అమలు చేస్తామని చెప్పి 5 గ్యారంటీలు 6 గ్యారంటీలలో కూడా అమలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా గ్యాస్ 500 రూపీస్, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, 200 ఎలక్ట్రిసిటీ యూనిట్స్ ఫ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంటు, ఇంకా ఇందిరమ్మ హౌసెస్ కోసం స్కీమ్ స్టార్ట్ అయింది. అమలు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఇంకా మహిళలకు ఏదైతే 2500 రావనో ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత అది కూడా అమలు చేస్తామని చెప్పి వారు చెప్పినారు. మేము గ్రామాలలో తిరిగినప్పుడు కూడా అన్ని చోట్ల కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అన్ని చోట్ల కూడా వన్ సైడెడ్గా కార్యకర్తలు, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ సుమారు 12 నుంచి 14 సీట్ల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. 100% వాళ్ళు ఇన్ని సీట్లు గెలుస్తారు. అంటే బీజేపీ కూడా ఇన్ని వాగ్దానాలు ఇవ్వడము, ఒక్క నిమిషం లింగయ్య, బీజేపీ కూడా ఇన్ని వాగ్దానాలు ఇచ్చినారు. వాగ్దానాలు ఇచ్చినప్పటికీ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
ఈ 10 సంవత్సరాలు చూసుకుంటే బీజేపీతోని మన రాష్ట్రానికి ఏదైతే సపోర్ట్ రావాలో చాలా సమస్యల పైన ఆ సపోర్ట్ రాలేదు. వారు కూడా ఈ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.